హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఈరోజు మనం వీడియోలో ముందుగా మనం ఏమి రోజువారీగా చాట్ జీపీటీని, గూగుల్ జెమిని లాంటి ఏఐలని వాడుతుంటాం కదా. మరి వాటికి తెలుగు ఎవరు నేర్పిస్తారు? మనం కూడా ఏఐకి తెలుగు నేర్పిస్తూ డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో మనము ప్రొలిఫిక్ ప్లాట్ఫామ్లో ఏఐ ట్రైనర్గా ఎలా జాయిన్ అవ్వాలి, తెలుగు మాట్లాడే వారికి ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్. ఏఐ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. అంటే ఏమిటి? ఇది ఒక రీసెర్చ్ ప్లాట్ఫామ్. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తమ ఏఐ మోడల్ని బెస్ట్ ఉన్న వాటిలో టెస్ట్ చేయడానికే మనలాంటి వారిని సంప్రదిస్తారు. అయితే యాక్చువల్‌గా దాని పని ఏమిటి? ఇలాంటివన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాము. ఏఐ ఇచ్చే సమాధానాలను సరిదిద్దడం. అంటే యాక్చువల్‌గా మనకు ఏఐ అనేది ఓన్లీ తెలుసు కదండీ మీకు. ఏఐ అనేది ఓన్లీ తెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది. సో, మనం తెలుగు అనేది ఆహ్, ఏఐకి నేర్పించాలి. సో, అందువల్లనే వాళ్ళు ఇలా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, మీరు తెలుగు నేర్పించుకుంటూ వెళ్తూ సక్సెస్ అవ్వచ్చు. ఆహ్, చేసిన పని ఏంటి అంటే ఏఐకి ఇచ్చే సమాధానాలను సరిదిద్దడం. అంటే అవి ఆహ్, వాటికి మనం నేర్పిస్తాం కదా! వాటిని ట్రాన్స్క్రిప్షన్ చేయటం, ట్రాన్స్క్రైబర్ చేయడం అండ్ ఆడియో ఎవాల్యుయేట్ చేయడం, ఇలాంటివన్నీ డిఫరెంట్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏందంటే వాడికి తెలుగు నేర్పించాలి. అప్పుడు మనం ఆడియో అనేది ఆహ్, మాట్లాడుతూ వాటికి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ అయిపోయాక ట్రాన్స్క్రైబర్ ఉంటుంది. ఎందుకంటే వాటిని కరెక్షన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడియో అనేది ఎవాల్యుయేట్ చేయాలి. ఇవన్నీ వర్క్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుందండి. సో, ఇది టోటల్‌గా రిమోట్ జాబ్ కాబట్టి మీ ముందుకు తీసుకొనొచ్చాను. సో, మీకు చాలా యుటిలైజ్ అవుతుందని మీ ముందుకు తీసుకొచ్చాను. ఏఐకి తెలుగు స్పీకర్స్ కావాలి. ఇప్పుడు ఈ జాబ్ గురించి మాత్రమే మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ జాబ్‌లోనే చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏది ఫ్లూయెన్సీ ఉందో ఆ దానిలో చెక్ చేసుకొని మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి నేను తీసుకురావడం జరిగింది. అండ్ ప్లస్ తెలుగు స్పీకర్స్ కావాలి. వీళ్ళకొచ్చేసి వీడియో లాంగ్వేజెస్ సెట్ అండ్ లింక్డ్ఇన్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయండి. ఒకటి ఏదైనా దానికి అయితే కంపల్సరీ టెస్ట్ అనేది ఉంటుందండి. టెస్ట్ అనేది క్వాలిఫై అయితే దీంట్లో సక్సెస్‌ఫుల్‌గా మీరు రన్ కావచ్చు. అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, లొకేషన్ ఈజ్ టోటల్లీ రిమోట్ వర్క్. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఫ్లూయెంట్ తెలుగు స్పీకర్స్ ఫ్రమ్ ఇండియా, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఆల్సో ఉండాలంట అండి. అయితే ఇక్కడ వచ్చేసి అవర్లీ బేస్ అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి యాజ్ ఎ ఫ్రీలాన్సర్ అయితే మీకైతే తెలుసు కదా. ఫ్రీలాన్సర్‌గా చేయాలి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి రిజిస్ట్రేషన్ అలాంటివి ఉంటాయండి. దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే తెలుగు చదవడం, రాయడం బాగా తెలిసుండాలి. కనీసం 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు దీనిలో వర్క్ చేయొచ్చు. యాజ్ ఏ ఫ్రెషర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా జాబ్ చేసుకుంటూ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఫ్రీలాన్సర్‌గా ఉంటుంది కాబట్టి మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి, మొబైల్ ఉంటే చాలండి ఈ వర్క్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో అవర్లీ రేట్ అనేది ఇచ్చారండి. $24 పర్ అవర్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూడండి $24 పర్ అవర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. స్క్రీనింగ్ కాంపెన్సేషన్‌కి కూడా వీళ్ళు అమౌంట్ అనేది పే చేస్తారు. $4 అంట. సో, ఇలాంటివన్నీ కూడా
And about Prolific is not just another player in the AI space. We are building the biggest pool of quality human data in the world, and over 35,000 AI developers, research, and organizations use Prolific to gather data from paid study participants with a wide variety of experience, languages, and skills, knowledges and skills అండి. ఈ దీని రోల్ వచ్చేసి వీఆర్ సీకింగ్ a fluent Telugu speakers from India to act as evaluator. AI models are now learning to communicate with human like nonsense. We need fluent speakers to ensuring these models understanding the culture and emotional depth of Telugu language. You will be assessing how well an idea capture human emotion, ఇంటెన్షన్, ఇవన్నీ సెంటిమెంట్స్ ఇవన్నీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా చెప్పాలంటే ఏఐకి అనేది ఎమోషన్స్, ఇప్పుడు మనము మూవీ ఉంది చూడండి, రోబో మూవీ. రోబోకి ఏమన్నా అలా ఉంటుంది కదా యాస్టీస్గా. సో మనం అనేది వాటికి ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసామనుకోండి వాటికి ఎలా అనేది తెలుస్తుంది. సో దట్ ఈస్ అ మెయిన్ రోల్ ఇది అండి మీకు చెప్పాలి అనుకుంటున్నా. దిస్ ఈస్ అ ఫస్ట్ ప్రొసీడ్ ప్రాజెక్ట్ వేర్ యూ ఆర్ here for details directly influence how AI understanding the human feelings. సో ఇవన్నీ మనకు చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. సో డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ అనేది పెడతానండి. లింక్ ప్రెస్ చేసి మీరు అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది తెలుగు వచ్చిన వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకోసమే ఈ ఇవన్నీ ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ వచ్చేసండి, ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. మీ ప్రొఫైల్‌ని ఎప్పుడు అప్‌డేట్‌గా ఉంచండి. సర్వే ఇప్పుడు వచ్చినప్పుడు అంటే ఎందుకంటే మీ జెన్యూన్‌గా ఉంటాయి. అంటే ఏఐకి అన్నీ తెలుసు కదండీ. సో, మనము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకు ఫర్దర్‌గా కూడా చాలా డీటెయిల్స్ అనేది వస్తుంది. చూశారు గదా! ఖాళీ సమయంలో ఏఐకి తెలుగు నేర్పిస్తూ సంపాదించడానికి ఇదొక చక్కని అవకాశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆన్‌లైన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.